యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలుపుతున్నాను. మైదుకూరు పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక శుభవార్తను తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. మే నెల 4, 5, 6 తారీఖుల్లో మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ స్కూల్ క్యాంపస్లో యేసయ్య ఆశీర్వాద కూడికలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ కూడికలు ప్రారంభమవుతాయి. దేవుని యొక్క బలమైన శక్తిని మీరు అనుభవించడానికి, దేవుని వాక్యములోని సత్యాలను గుర్తెరగడానికి, యేసయ్య యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు మీ కుటుంబం నిండారుగా పొంది దీవించబడ్డానికి తప్పకుండా కులమత భేదాలకు అతీతంగా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. మీతో పాటు మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. దేవుని యొక్క వాక్య వర్షాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూడడానికి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరు కమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. వివరములకు ఈ క్రింది నంబర్స్కు మీరు ఫోన్ చేయమని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. యెహోవా అంటే సంబంధం కలిగినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు ఆదాము దగ్గరకు వచ్చాడు, ఆదాము దాంకుంటున్నాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. అందుకే దేవుడు ఎప్పుడు నీతో సంబంధం కలిగి ఉండాలని కోరుతాడు. సాతాను ఎప్పటికీ ఎలా చెడగొట్టాలి సంబంధం, దేవునితో ఎలా చెడగొట్టాలి సంబంధం, ప్రార్థన చేయకుండా ఎలా చేయాలి, బైబిల్ చదవకుండా ఎలా చేయాలి, చర్చికి రాకుండా ఎలా చేయాలి, సేవ చేయకుండా ఎలా చేయాలి, దేవుని పనులు చేయకుండా ఏం చేయాలి, ఎట్లా టైం వేస్ట్ చేయాలి, ఎట్లా సెల్ ఫోన్ దగ్గర గడపాలి. Devil will have a plans in such a way that your relationship with your God should be destroyed by any means. నీ దేవునితో నీ సంబంధం తెగిపోనట్లుగా సాతాను చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన వాక్యము తగ్గిపోతుందో, that disconnection will become a connection to the sin. పాపముతో కనెక్షన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవునితో కనెక్షన్ దిగినప్పుడు ఆ లింక్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అయిపోయి వ్యక్తి పాపం చేయడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా? ఇవేమి లేకుండా చర్చికి వచ్చి కూర్చున్నావు అనుకో, నువ్వు దేవునితో సంబంధం కలిగి లేవు. అనుకుంటున్నావు నేను క్రైస్తవుని అని, బట్ గాడ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చదవలేని వ్యక్తివి, దేవుని దగ్గర ప్రార్థన చేయలేని వ్యక్తివి, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించలేని వ్యక్తివి, ఇక దేవునితో సంబంధం ఏ రకంగా ఉంది? బైబిల్లో రాయబడింది, ఐ యామ్ యావే, నేను సంబంధాన్ని కలిగి ఉండే దేవుణ్ణి. పాపం చేసేవా సంబంధం ఉండదు, పాపం చేయకుండా ఉన్నవా దేవునితో సంబంధం ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, ఎప్పుడైతే ప్రజలు పాపం చేశారో వారి కోసం దేవుడు చెప్పే మాట, వారు పరిశుద్ధులైతే నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డగా పరిశుద్ధంగా జీవించడం నీకు చేతనైతే గాడ్ విల్ మెయింటైన్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ యూ. ఇది మీకు అర్థం కావడానికి ఒక జరిగిన సంఘటన చెప్తాను. కావలి అనే ప్రాంతంలో కొన్ని సంవత్సరాల కిందట ఒక భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ పేపర్లో పతాక శీర్షికన వచ్చింది. ఏంటంటే, ఒక ఇంటర్మీడియట్ కాలేజీలోనికి క్లాస్ రూమ్లోనికి ఒక యవనస్తుడు వెళ్ళి తన దగ్గర కత్తి పెట్టుకొని వెనక భాగాన కాలేజీలోకి వెళ్ళి ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఒక అమ్మాయిని అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అమ్మాయి అనింది. అందరి ముందర అమ్మాయి తిరస్కరించింది. ఒకసారి 2-3 సార్లు అడిగాడు, అమ్మాయి నో అనింది. వెంటనే కత్తి తీసుకున్నాడు, ఆమె గొంతు తెగకోసాడు. పేపర్లో వచ్చింది. ఫస్ట్ టైం క్లాసులో ఒక అమ్మాయి గొంతు కోసాడు. సో వెంటనే అక్కడ ఉండే వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుపోతే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. ఆ అబ్బాయిని అడిగారు, ఏమిరా ఎందుకు ఇట్లా చేసావు? నన్ను ప్రేమించలేదు, నా ప్రేమను కాదన్నది కాబట్టి నేను చంపేశా. సరే, ఇవంతా జరిగిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడు నేను పేపర్ కొంచెం ఎక్కువగా చదువుతా, ఏమన్నా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుందా అని. సో ఒకరోజు ప్రెస్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎవరైతే చంపేశారో అబ్బాయి ఇంటికి వెళ్ళారు. అబ్బాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నను అడిగారంట, ఏమయ్యా మీ అబ్బాయి ఇలా ఒక అమ్మాయిని క్లాస్ రూమ్లోకి వెళ్ళి చంపేశాడు కదా, ఏమంటారు మీరు అంటే, వాళ్ళ నాయన చూసి ఒక మాట అన్నాడు, వాడు నా కొడుకు కాదు అన్నాడంట. వెంటనే విలేకరులు మామూలుగా ఉంటారా, అలా మాట్లాడుతున్నా, నీ కొడుకు కాదనేది ఎలా చెప్తావు నువ్వు? నీ కొడుకు అని అందరూ ఒప్పుకుంటుంటే నువ్వేంది నా కొడుకు కాదంటావే? అటు చూడు ఫోటోలో
నువ్వు ఆ పిల్లలతో ఉన్నావు, మీ ఫ్యామిలీ ఫోటో కదా అది, ఆ ఫ్యామిలీ ఫోటోలో నీతో ఉన్నాడు కదా, కొడుకు కాదని ఎలా అంటావు, ఎలా తప్పించుకుంటావు నువ్వు అని విలేకరులు ప్రశ్నిస్తే అందరి మాటలు విని 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 సింపుల్గా ఒక మాట అన్నాడు. అప్పుడు వాడు నా కొడుకు, ఇప్పుడు ఈ పని చేసినందుకు వీడు నా కొడుకు కాదు. నా కొడుకైతే అలాంటి పని చేయడు. అప్పుడు వాడు నా కొడుకు, ఎందుకు, నేను అలాంటి పనులు చేయలేదు కాబట్టి వాడు నా కొడుకు. ఇప్పుడు వాడు ఆ పనులు చేశాడు, వాడు ఎలా నా కొడుకు అవుతాడు? సేమ్ క్వశ్చన్ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవునికి ఇష్టం లేని పని చేసి ఇంకా దేవుని బిడ్డను అనుకుంటున్నావా? దేవునికి నచ్చని పనులన్నీ చేసి ఇంకా నేను దేవుని బిడ్డను. దేవుడు అంటాడు, ఏ రోజు ఆదాం పాపం చేశాడో ఆదాం ఆ రోజే దాక్కున్నాడు, ఆ రోజే నాకు అతనికి రిలేషన్ కట్ అయిపోయింది. ఈరోజు దేవుని బిడ్డవని చెప్పుకుంటూ దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు పాపం చేసి దేవుని మందిరంలోకి వచ్చావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్ హ్యాస్ లాస్ట్ సమ్ టైమ్ బ్యాక్. ఎప్పుడో ఏదో టైంలో అది కట్ అయిపోయింది. స్టిల్ యు ఆర్ ఇన్ అ ట్రాన్స్ దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. సారీ, దేవునికి నీకు సంబంధం ఎప్పుడో తెగిపోయింది నీ పాపాన్ని బట్టి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ సంబంధం దేవునితో కరెక్ట్గా ఉందా, పాపంతో ఉందా? దేవుని బిడ్డవైతే దేవునితో నీ సంబంధం ఉండాలి. దేవుడు అంటాడు, నేను సంబంధాల పైన పనిచేసే వ్యక్తిని. ఆదామును తయారు చేశాను కాబట్టి ఆదాముకు ఏదేను తోట, ఆదామును నేను తయారు చేశాను కాబట్టి ఆదాముతో నేను నడిచాను, ఆదామును ఏదేను తోటలో ఉంచాను కాబట్టి ప్రతి చల్లపూట వెళ్ళి ఆదాముకు నేర్పించాను. బికాస్ ఐఎమ్ గాడ్ ఆఫ్ రిలేషన్షిప్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, లోకంలో సంబంధాలు ఉన్నాయండి కదా, స్వార్థముతో సంబంధాలు కలిగి ఉంటారు. వాళ్ళ ఆస్తి పైన, ధనం పైన, డబ్బును బట్టి కొంతమందికి సంబంధం ఉంటుంది. ఇంతకుముందు మేము ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆయనకు ఏ పని లేదు. వాళ్ళు అపార్ట్మెంట్ కొన్నారు, ఆయన ఎక్కడ ఏం పని చేయడు, వాళ్ళ భార్య ఏం పని చేయదు. నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, ఏంటి ఈయనకి ఏం పని చేయరు కదా, అంటే వీళ్ళ పూర్వీకుల ఆస్తి వచ్చిందేమో అనుకొని నేను చాలా సందర్భాలు ఆ తలంపు కలిగి ఉన్నా. ఒకరోజు ఆయనతో మాట్లాడుతూ, సార్ మీరు ఏం చేస్తారు, మేమున్న అపార్ట్మెంట్లోనే ఉంటే అడిగాను, ఏం చేస్తారు? ఏం చేయను సార్ అన్నాడు. మిస్సెస్ ఎక్కడన్నా పని చేస్తుందా సార్ అన్న, లేదన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మాకు ఎట్లా సంపాదన మీకు డౌట్ కదా అన్నాడు. అలా కాదు సార్, మీరు ఎక్కడ పని చేస్తారో తెలుసుకుందాం, నా ఐడియానేమో ఏం చేస్తారో ఎట్లా ఈయనకు అని. ఇంకా ఆయన ఏం చేశాడంటే ఒకరోజు చెప్పేశాడు, ఏం లేదు, మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయన సైంటిస్టు, ఆయన భార్య సైంటిస్టు, విపరీతంగా వాళ్ళు సంపాదించారు, వాళ్ళంతా డబ్బు నాకు పంపించారు, ఆ డబ్బును నేను ఉపయోగిస్తాను, నేను పొలాలు కొంటాను, నేను అపార్ట్మెంట్స్ కొంటాను. వాళ్ళు చెప్పారు, ఇంకా మాకెందుకురా, నీ పేరు మీద రాసుకో, మేము ఎట్లా చనిపోతాం, నువ్వు రాసుకో. కొంతమందికి అనిపిస్తుంటుంది అట్లా మనకుంటే బాగుంటుంది కదా అని, కదా, ఊరికే అపార్ట్మెంట్స్, పొలాలు, 100 ఎకరాలు. ఒకరోజు అపార్ట్మెంట్లో లేరు వాళ్ళు, ఎప్పుడు రాకుండా ఉన్నారు అపార్ట్మెంట్కి. ఏంటి ఏమైపోయింది వీళ్ళకు? అప్పుడు తెలిసిన వార్త, ఆయనకు ఆయన భార్యకు, ఫారిన్లో ఉండే ఆయనకు ఆయన భార్య కనిపించిందంట. అవును, వీనికి ఎందుకు ఇవ్వాలి మనము? ఒకరోజు ఫోన్ చేసి చెప్పారంట, నీ పేరు మీద మొత్తం నా పేరు మీద రాసి, ఎందుకో నీకు ఇవ్వాలనిపించడంలా, మాకు కావాలా అని చెప్పారంట. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ పొలాలు, ఆ ఆస్తి నాది కాదు కదా, నేను ఎందుకు చూసుకోవాలి, వాటిని చూసుకోవడం మానేశాడు. అది ఏమన్నా పోనీ సార్, ఎందుకు సంబంధాన్ని కలిగి ఉన్నారంటే డబ్బును బట్టి. ఈ దినాన లోకంలో డబ్బును బట్టి సంబంధం ఉంటుంది. దేవుడు నీతో సంబంధం, నువ్వు ధనికుడువా, డబ్బు ఉందా, జీతం వస్తుందా, పెన్షన్ వస్తుందా, దేవునికి కానుకిస్తావా, దానిపైన కాదు దేవుని సంబంధాలు ఉండేది. హౌ బెస్ట్ యు లివ్ ఎ హోలీ లైఫ్, పరిశుద్ధంగా ఎంతగా నువ్వు జీవిస్తావో దాన్ని బట్టే దేవుని సంబంధాలు ఉంటాయి. దేవుడు నీ ప్రార్థన వినాలన్నా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హోలీనెస్. దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హోలీనెస్. దేవుడు నిన్ను వాడుకోవాలన్నా అది నీవు దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు. యావే అంటే అర్థము సంబంధాన్ని కలిగినటువంటి దేవుడు. అందుకే దేవుడు ఒక్క మాటలో అంటాడండి, నిన్ను విడువను, నేను ఎడబాయను. ఎందుకు తెలుసా? బికాస్ యు ఆర్ హ్యావింగ్ అ రైట్ రిలేషన్షిప్ విత్ మీ. నాతో సరి అయినటువంటి సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను విడువను, నేను ఎడబాయను. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, యెహోవా నామస్మరణ చేద్దాం, నిత్యము ఆయనను స్మరిస్తాం. దేవా, నువ్వు యెహోవావు, యావే నువ్వు, నీతో నా సంబంధం ఉండాలి ప్రభా. లోకంతో ఉండకూడదు ప్రభా, పాపంతో ఉండకూడదు ప్రభా, నేను పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులను ప్రేమిస్తావు, ఆశీర్వదిస్తావు, వారినే దీవిస్తావు, వారి అవసరతలు తీరుస్తావు. లార్డ్, లెట్ మీ హ్యావ్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్. దేవా, నువ్వు యెహోవావి, యావే, యు ఆర్ అ గాడ్ ఆఫ్ రిలేషన్షిప్. దేవా, నాకు సహాయం చేయి. దేవుని బిడ్డలారా,
ఈ భాగం అర్థం కావడానికి ఒక భాగాన్ని నేను చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహం. ఇది పట్టుకుంటాం మనం. ప్రభువా, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మీకు ఏది ఇష్టమో అడగమన్నావు. ఇప్పుడు అడుగుతున్నా ప్రభువా, నాకు దయచేయి ప్రభువా. మనము యోహాను 15:7ను బట్టి ప్రార్థన చేసినా కూడా మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండవు, దీవెనలు ఉండవు, మేలు ఉండవు. ఎందుకు అంటే, కానీ ఎందుకో మనకు అనిపిస్తుంది, ప్రభువా మీకు ఏది ఇష్టమో అడగమన్నావు, నేను అడుగుతున్నాను, నాకు ఆరోగ్యం కావాలని, మాకు ఎందుకు రావడం లేదు, లేదా నాకు దీవెనలు కావాలి, నాకు ఎందుకు రావడం లేదు. నువ్వే కదా చెప్పావు యోహాను 15:7లో మీకు ఏది ఇష్టమో అడుగుడి. యోహాను 15:7 నీ జీవితంలో నెరవేరాలి అంటే యోహాను 15:5లోనూ ఉండాలి. ఏమి 15:5 చెప్తుంది? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్ష చెట్టుకు తీగకు సంబంధం లేకపోతే ద్రాక్ష పళ్ళు వస్తాయండి? ఆ చెట్టు పచ్చగా ఉంటుందా? ఆ కొమ్మ పచ్చగా ఉంటుందా? కెన్ వి సీ ద గ్రీనీ నేచర్ ఇన్ దట్ వైన్? నో. ఎందుకు తెలుసా? అది బహుగా ఫలిస్తుంది. ఎప్పుడు ఫలిస్తుంది తెలుసా? అది ఆ యొక్క తీగ ద్రాక్షావలిలో ఉంటే. రిజల్ట్ డిపెండ్స్ ఆన్ రిలేషన్షిప్. బ్లెస్సింగ్స్ డిపెండ్స్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు దేవుడు ద్రాక్షావలిని నేను అన్నాడు? ద్రాక్ష చెట్టుతో ఎందుకు పోల్చుకున్నాడు తెలుసా? ఈ ద్రాక్ష చెట్టు ప్రతి తీగ ద్రాక్షావలి పైన ఆధారపడుతుంది. ఇప్పుడు చూడండి, అన్ని చెట్లు ఇట్లా పెరుగుతాయి, ద్రాక్షవల్లి అట్లా పెరగదు, అది ఇట్లా ప్రాకుతూ పోతుంది. దానికి దానికి ఏమన్నా ఒక పందిరి ఉండాలి, అది పళ్ళు కిందికి వస్తే ఆడుతుంది కాబట్టి కరెక్ట్గా ఒకటి ఉండాలి. ద్రాక్షవల్లినే, మిగతా చెట్టుకు అలా చేయం మనం. దిస్ ట్రీ టోటలీ డిపెండ్స్ ఆన్ అ రిలేషన్షిప్. దేవుని బిడ్డలారా, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, దట్ ఈస్ వై వి సే ఇట్స్ ఎ రిలేషన్షిప్. క్రైస్తవ్యం ఒక మతం కాదు, అది దేవునికి నీకున్న సంబంధం. అది నీవు దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తి అయితే పాపంతో సంబంధం ఉండదు, పాపంతో సంబంధం కలిగిన వ్యక్తి అయితే దేవునితో సంబంధం ఉండదు. దేవునితో ఎవరి సంబంధం కరెక్ట్గా ఉంటుందో మీరు ఏమడిగినా నేను ఇస్తా. ఈరోజు దేవుడు నీకు ఎందుకు ఇవ్వలేదు తెలుసా? ఎందుకు నీ కుటుంబంలో కొరత ఉంది తెలుసా? ఎందుకు నీ కుటుంబంలో అడిగినా పొందకున్నావు తెలుసా? యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ హ్యాస్ సమ్వేర్ డిస్కనెక్టెడ్. ఎక్కడో బైబిల్ను ప్రక్కన పెట్టేశావు, ప్రార్థన ప్రక్కన అయిపోయింది. ప్రార్థన వీలైతే చేసుకుంటున్నాం, బైబిల్ వీలైతే చదువుతున్నాం, చర్చికి వీలైతే వస్తున్నాం. వీఆర్ హ్యావింగ్ సచ్ అ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. దెర్ ఇస్ నో రిలేషన్షిప్. దేవుడు అడుగుతుంటున్నాడు, ఇఫ్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ మీ, మీకు ఏది ఇష్టం అడుగుడి, నేను ఇస్తా. మీకు ఏది ఇష్టం అడుగుడి. నోవహు దేవునితో సంబంధం కలిగి ఉంటే, నోవహుకు టెక్నాలజీ లేని దినాల్లో గొప్ప ఓడను నిర్మించాడండి. అసలు టెక్నాలజీ లేదా ఆ దినాన. అప్పుడు గుడారాలు కూడా అంత పాపులర్ కాకుండా ఉన్నటువంటి దినాలవి. ఆ దినాల్లో చెక్కతో, అది చితిసారకం రానుతో అంతస్తులు కలిగినటువంటి ఒక షిప్ను నిర్మించాడు. అంటే టైటానిక్ షిప్ను నిర్మించేటప్పుడు వాళ్ళు నోవహు వాడిన కొలతలనే వాడారు తెలుసా? టైటానిక్ షిప్ లేటెస్ట్ మోడర్నైజ్డ్ కన్స్ట్రక్షన్. అది వాడేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఈ నోవహు ఓడ యొక్క కొలతలనే, నమూనానే వాళ్ళు తీసుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నోవహుతో దేవునికి మధ్య రిలేషన్షిప్ బాగుంది కాబట్టి, మిగతా లోకస్థం బాగలేదు కాబట్టి వాళ్ళందరూ నాశనం అయిపోయారు. నోవహు కుటుంబం నిలబడింది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఐఎమ్ యావే, నేను యెహోవాను, నేను సంబంధాలు కలిగి ఉండాలని ఇష్టపడతా. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, నేను ద్రాక్షావలిని, తీగలు మీరు. ద్రాక్షావలిలో తీగ ఉంటేనే అది ఫలిస్తుంది. రెండవదిగా, ఏ చెట్టు అయినా దానికొద్ది అదే పెరుగుతుందండి. ద్రాక్షవల్లికి అలా ఉండదు. ద్రాక్షవల్లి ఏం చేస్తుంది తెలుసా? ఇట్ ఆల్వేస్ డిపెండ్స్. ఏ చెట్టున, కొత్తిమీర చెట్టు కూడా నాటండి, అది పెరుగుతుంటుంది అంతే, దానికి మళ్ళీ ఇంకొకటి అవసరంలా. కానీ ద్రాక్ష చెట్టుకే ఇందాక మీరు చెప్పారు కదా, పందిరేయాలి. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్. నువ్వు దేవుని పైన, దేవుని బిడ్డవైతే, దేవునికి నీకు రిలేషన్షిప్ బాగుంటే దేవుని పైన నువ్వు ఆధారపడతావు. ప్రవ్వా ఇది కష్టం ప్రవ్వా,
ఇది వేదన ప్రభువా, ఇది దుఃఖం ప్రభువా, ఆధారపడతావు దేవుని పైన. దేవుని ప్రక్కన పెట్టావు నువ్వు. దేవుని ప్రక్కన పెట్టి నీ సొంత నిర్ణయాలు రావు, నీ సొంత విధానాల్లోనికి రావు. నువ్వు దేవుని పైన ఆధారపడేటువంటి వ్యక్తి ద్రాక్షావల్లి ఏ రకంగా తన కొమ్మ పైన, రెమ్మ పైన, పందిరి పైన ఆధారపడుతుందో దేవుని పైన ఆధారపడతారు. అందుకే దేవుడు అంటాడు కదా 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈరోజు ఏదో ఒకటి జరగలేదని ఇంటిలో నువ్వు అడుగుతున్న ఒకటి జరగకుండా ఉందా? దేవుడు అడుగుతుంటున్నాడు, వేర్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? నీ దేవునితో నీ సంబంధం ఎక్కడ దెబ్బతినింది? ఎక్కడ దెబ్బతినింది? దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో సేవలోనికి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఒక సమయంలో విపరీతమైపోయాయి నాకు. అంటే డబ్బు వస్తుంది కానీ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నా. ఎంత త్వరగా డబ్బు అయిపోతుందో అంత త్వరగా డబ్బు అయిపోతుంది. నాకు అర్థం కాలేదు, ఎక్కడ తప్పు చేశాను నేను. ఒకరోజు ఇంకా కూర్చున్నాను దేవుని దగ్గర. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. నాకు అర్థం కాలేదు, ప్రభా ఎప్పుడు ఇలాంటిది లేదు కదా. నేను దేవుని ఎప్పుడు అడుగుతానండి, నా దగ్గర సర్ప్లస్ ఉండాలి ప్రభా, ఎప్పటికీ అయిపోయింది అనేటువంటిది ఉండకూడదు. నా దగ్గర ఎప్పుడు మిగులు ఉండాలి ప్రభా. ఎందుకు? 5 రొట్టెలు 2 చేపలు తిన్న తర్వాత ఎన్ని ఉన్నాయి? 12 గంపలు ఉన్నాయి. అంటే దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లుంటుంది? మిగులు ఉంటుంది. దేవుని అడిగాను, ప్రభా ఎందుకు ప్రభా, ఎందుకు నా జీవితంలో ఇది అయిపోయింది? నాకు చూపించు ప్రభా, ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడో నీకు నాకు మధ్య రిలేషన్ దెబ్బతినింది ప్రభా. దట్ ఈస్ వై ఐఎమ్ హ్యావింగ్ సచ్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రభా. ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు జ్ఞాపకానికి తెచ్చాడు. ఒకానొక ప్రాంతంలో ఒక మీటింగ్కి నేను వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి దేవుని సందేశాన్ని అందించిన తర్వాత ఆయన అన్నాడు, ఇదిగో మేము ఈ పని చేయబోతున్నాం, దేవుని పని చేయబోతున్నాం, మీరు ఎవరైనా దేవుని సేవకి ఇస్తారా అంటే అందరూ రాశారండి. నేను కూడా రాశాను, ఇన్ని వేల రూపాయలు ఇస్తానని రాసి నేను ఆ స్థలం నుంచి వచ్చేసాను. వాస్తవం చెప్తున్నా, నేను మర్చిపోయాను నేను. దేవుడు అది జ్ఞాపకం చేశాడు. ఆ రోజు నీ ప్రక్కన అటుపక్క ఇటుపక్క రాస్తుంటే రాసావు కదా, ఏదది? ఎక్కడిచ్చావు? నెలలు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయినాయి. అయ్యో ప్రభువా, నెక్స్ట్ నా చేతులకు డబ్బు ఇచ్చావంటే ఫస్ట్ ఐ విల్ గివ్ ఇట్ టు యు లార్డ్. ఐ డోంట్ లుక్ ఎట్ వాట్ ఈస్ మై నీడ్స్, నా అవసరతలు ఏంటో కాదు, నేను నీకు ఇస్తాను ప్రభువా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేసానో మై రిలేషన్షిప్ విత్ గాడ్ రీకనెక్టెడ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో ఏ ఆర్థిక ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈరోజు నువ్వు అడుగుతున్నావు, ఒకటి లేదు నీ జీవితంలో. ఎందుకు లేదు తెలుసా? ఎక్కడో దేవునికి నీకు మధ్య డిస్కనెక్ట్ అయిపోయావు. ద్రాక్షావల్లిలో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ప్రతి చెట్టులో పండ్లు ఉండవు, కానీ ద్రాక్ష చెట్టులో గెలలు ఉంటాయి. గెలలు, ఒక పండు కాదు, గెలలు ఉంటాయి. అంటే ఒక గెలకే చాలా రకాలైనటువంటి పండ్లు ఉంటాయి. చాలా పండ్లు ఉంటాయి, రకాలు కాదు కానీ చాలా పండ్లు ఉంటాయి. ఎస్పెషల్ ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి ద్రాక్ష గెల ఇంత హైట్ ఉంటుంది, ఒక్కొక్క గెల అంత పెద్దగా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్, నీ దేవునితో నీ సంబంధం కరెక్ట్గా ఉంటే, యెహోవా నీ దేవుడైతే ఆయనతో నీ సంబంధం కరెక్ట్గా ఉంటే, బైబిల్లో వ్రాయబడింది యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. వాడు ఎట్లా ఫలిస్తాడంట? బహుగా ఫలిస్తాడు. వైన్ ట్రీ ఇస్ నాట్ ఫర్ ఎ షేడ్. అది ద్రాక్షవల్లి నీడ కోసం కాదు, యాప చెట్టు నీడ కోసం, గానుగ చెట్టు నీడ కోసం ఉండొచ్చేమో, ద్రాక్షవల్లి నీడ కోసం కాదు, అది బహుగా ఫలించడానికి. దేవుడు అంటాడు, అది ఎప్పుడు ఫలిస్తుంది అంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచి ఉంటారో. మనం చర్చిలోనే దేవుని బిడ్డగా కనపడతాం, చర్చిలోనే బైబిల్, చర్చిలోనే పాట, చర్చిలోనే ప్రార్థన, చర్చిలోనే భక్తి. చర్చి బయట జరిగిన తర్వాత బాయ్ ప్రభా, వచ్చే ఆదివారం మళ్ళీ నేను కలుసుకుంటా. నువ్వు ఫలించవు. నీ ఉద్యోగంలో ఫలం ఉండదు, నీ ఇంటిలో ఫలం ఉండదు, నీ ఆరోగ్యంలో ఫలం ఉండదు, నీ జీవితంలో ఒక ఫలం ఉండదు. ఎందుకు తెలుసా? హీస్ ఎ యావే. ఆయన యెహోవా దేవుడు. ఆయన నీతో సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. బేసింగ్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్ యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. నీవు దేవునితో కలిగిన సంబంధమే నిన్ను ఆశీర్వదిస్తుంది. ఇప్పుడు మన మూల భాగంలోకి వస్తాం. సకల జనులు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాం. ఎందుకు ఎల్లప్పుడూ?
ఎల్లప్పుడూ ఒకటే యెహోవా దేవా నీకు స్తోత్రం, యెహోవా దేవా నీకు స్తోత్రం అని చెప్తుండగా నీకు రావాలి జ్ఞాపకం, నా దేవునితో నా సంబంధం ఆఫీస్లో బాగుందా, నా ఫ్రెండ్స్లో బాగుందా, ఫ్రెండ్షిప్ దగ్గర, నా కోరికల దగ్గర బాగుందా, నా అలవాట్ల దగ్గర బాగుందా, నా సంపాదనలో బాగుందా, సేవలో బాగున్నానా, ఎక్కడున్నాను కరెక్ట్. యెహోవా దేవుడైతే ఆయన నా జీవితంలో నాకు నా దేవునికి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవా నన్ను దీవించు ప్రభువా, నాకు కొదువ లేకుండా చేయి ప్రభువా, నేను బహుగా ఫలించాలి ప్రభువా. బట్ ఆల్ దీస్ థింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, దేవా నా జీవితాన్ని దర్శించు, నా జీవితాన్ని దర్శించు. పరిశుద్ధాత్మ దేవా నీతో నా సంబంధం తెగిపోయింది ప్రభువా, నీతో సంబంధం తెగిపోయింది. దేవుడు ఆదాముతో సంబంధాన్ని ప్రారంభించాడు. మనిషితో దేవుని సంబంధం ఉంటుంది, మర్చిపోవద్దు. నీతో దేవుని సంబంధం ఉండాలి, నీకు దేవునికి సంబంధం ఉండాలి. దేవుడు నీ గురించి చెప్పాలి. యేసు ప్రభుని గురించి తండ్రి అయిన దేవుడు ఏమంటాడు? ఇతడు నా ప్రియ కుమారుడు. దేవునికి ప్రియమైనటువంటి కుమారుడుగా సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అందుకే యేసు ప్రభుని చూసి ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. భార్యాభర్తల మధ్య సంబంధం చెడిపోయిందా? ఆ చెడిపోయిన దాన్ని కాదు ఫస్ట్ చూడాల్సింది, దేవునితో నీకున్న సంబంధం ఏ రకంగా ఉంది. అది కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ ఇది కరెక్ట్ అవుతుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవునితో సంబంధం నీ ప్రతి ఏరియాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రతి ఏరియాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ ఓన్లీ ఇన్ ద చర్చ్. సంఘములో దేవునితో సంబంధం పెట్టుకున్న వ్యక్తి లోకంలో ఆశీర్వదించబడ్డాడు. సంబంధం దేవుని గురించి చర్చిలోనే కాదు, బయట కూడా ప్రతి చోట. నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావా? జాగ్రత్త, దేవుని సంబంధం చెడిపోనటువంటి వ్యాపారం చేయి. ఒక పరీక్ష రాస్తున్నావా? దేవునితో నీ సంబంధం చెడిపోనటువంటి పరీక్ష రాయాలి. ఒక స్నేహం చేస్తున్నావా? ఒకరితో చాట్ చేస్తున్నావా? ఒకరితో మాట్లాడుతున్నావా? ఒకరి దగ్గర నువ్వు వెళ్తున్నావా? ఒకరిని నువ్వు ఏదైనా ఒకటి అడుగుతున్నావా? నీకు నీ దేవునికి మధ్య రిలేషన్ చెడిపోకూడదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. యెహోవా నామమును స్మరిస్తాం. హీఈస్ ఎ గాడ్ హూ లవ్స్ ద రిలేషన్షిప్. దేవుడు సంబంధాలపైన పనిచేస్తాడు. పెళ్లి సంబంధాలు మంచిగా ఉండాలన్నా దేవునితో సంబంధం ఉండాలి. కుటుంబ సంబంధాలు బాగుండాలన్నా దేవునితో సంబంధం బాగుండాలి. ఆఫీస్లో సంబంధాలు బాగుండాలన్నా దేవునితో సంబంధం కలిగి ఉండు. ప్రాపర్ వేలో గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్? ఈజ్ యావే. ఆయన యెహోవా దేవుడు. ఆయన నామాన్ని స్మరిస్తూ, ఏం స్మరించడం అంటే ఏంటి? దేవా నువ్వు యావే, కాబట్టి నీతో నా సంబంధం చెడిపోకూడదు. ఏమన్నా చెడిపోయిందా ఈరోజు? ఆదాములాగా ఎక్కడైనా దాంకుంటున్నావా? నీ పాపాలు నిన్ను ఒక మూలకు నెట్టేస్తున్నాయా? వద్దులే, ప్రార్థన చేయొద్దులే, ఏదో ఒక గిల్టీ కాన్షియస్ కూడా నువ్వు వెళుతూ ఉంటే దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈరోజు నీ దేవుడు ఎవరు తెలుసా? యావే. ఆయన యెహోవా నీతో సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా నా జీవితాన్ని దర్శించు. దేవునితో అనుబంధం కలిగి ఉన్నావా? ఏదో అవసరానికి దేవునితో అనుబంధమా? ఆదివారం అయినందుకు దేవునితో అనుబంధమా? ఈజ్ యువర్ రిలేషన్షిప్ ఈజ్ ఓన్లీ ఆన్ సండే, ఆర్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఫర్ యువర్ నీడ్స్? దెన్ ఇట్ ఇస్ నాట్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో అది సరి అయిన అనుబంధం కాదు, జీవితం కాదు. దేవునితో ఉండాల్సిన సంబంధం పాపానికి వేరుగా ఉంటూ ఎప్పటికీ ప్రభుతోనే సంబంధం, ఎప్పటికీ ప్రభుతోనే సంబంధాన్ని దేవుడు కోరుతుండగా, దేవా నన్ను దర్శించు, దేవా నన్ను దర్శించు. ఎక్కడ పాపముతో, లోకముతో, సెల్తో నా సంబంధం అధికమైందో, లోక కోరికలు నా జీవితంలోకి అధికమైపోయాయి. బయటికి చర్చికి వచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాను కానీ బట్ డీప్ ఇన్సైడ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ యూ. నీతో సంబంధం లేదు ప్రభా. లోకంతో, పాపముతో, డబ్బుతో, పాపిష్టి మనుషులతో నా సంబంధం ఉండాలనేటువంటి ప్రేరేపణ నాకు ఉంది నాయనా, నన్ను మన్నించు. దేవునితో సంబంధం ఉన్నంత వరకు ఆదాము ఏలేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. దేవునితో సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో తాను పనిచేసే ఒక మామూలు మనిషిగా మారిపోయాడు. దేవుడు ఆదాము నుంచింది ఏలడానికి, కానీ పని చేయడానికి కాదు. కానీ ఆదాము జీవితంలో, హవ్వ జీవితంలో ముండ్ల పొదలు, గచ్చ పొదలు రావడానికి కారణం దేవునితో సంబంధం. ఇది నీ జీవితంలో ఉండకూడని ఏదో వచ్చేసే
అది ఒక సమాధానం పోయి అసమాధానం వచ్చిందేమో, ఆరోగ్యం పోయి అనారోగ్యం వచ్చిందేమో, మనస్పర్ధలు వచ్చేసేమో. ఏది నీ జీవితంలో ఉందో నీకు తెలుసు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఇప్పుడు దేవునితో మాట్లాడు. ప్రభువా, ఎక్కడ నీతో సంబంధం తెగిపోయిందో, నా పిల్లలు దెబ్బతింటున్నారు, నా కుటుంబంలో ఉండవలసిన ప్రార్థన భక్తి లేకుండా పోయింది ప్రభువా, నా జీవితంలో నీతో సంబంధం లేకపోవడాన్ని బట్టి ఏవేవో తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పనులు చేస్తున్నాను, మన్నించు ప్రభువా. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, యుగ యుగములు ఏలుచున్నటువంటి దేవానికే స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామమును మేము ఎల్లప్పుడూ స్మరించాలి. యెహోవా అంటే మీతో సంబంధం మేము కలిగి ఉండాలని, సంబంధాలను ఇష్టపడే వ్యక్తివి నాయనా, నీవు సంబంధాన్ని కోరుకునే వ్యక్తివి నాయనా. దేవా, మా జీవితంలో నీతో సంబంధం లేకుండా లోకంతో, పాపంతో మా సంబంధాలు అధికమైపోయాయి ప్రభా. సంబంధం కలిగిన దేవుని వదిలిపెట్టేశాం ప్రభా. మాకు అనవసరమైన సంబంధాలు అధికమైపోయాయి నాయనా. అందుకే మనశ్శాంతి లేదు, అందుకే ప్రార్థనలకు జవాబులు లేదు, అందుకే మా జీవితాల్లో నిరాశ, నిస్పృహ, కృంగుదల, వేదన, ఒంటరితనము, దేవా, నిద్రలేని రాత్రులు నాయనా. ఎవరి జీవితంలో ఇలాంటి పరిస్థితి కూడా వెళుతున్నారు నాయనా, వారు నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పును యేసయ్యా మీ రక్తముతో కడగండి ప్రభా. యేసయ్య రక్తం ప్రతి పాపమును కడుగుతుందని మీరు సెలవించారు. లెట్ ఎవ్రీ సిన్ బి వాష్డ్ అవే విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్. నీ రక్తమే ప్రతి పాపమును కడుగునుగాక. దేవా, అక్కడ మమ్మల్ని క్షమించండి, మీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నాయనా, దర్శించి దీవించి మహిమను పొందుమని, నీ నామాన్ని స్మరించాలి అని మీరు సెలవిచ్చారు. ఎల్లప్పుడూ నీ నామాన్ని మేము స్మరించాలి అని మీరు మాతో మాట్లాడి ఉండగా నాయనా, మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. అవును దేవా, యెహోవా మీరని, మీతో మా సంబంధాలు కరెక్ట్గా ఉండాలని ప్రతి చోట మమ్మల్ని మేము పరీక్షించుకొందుము గాక. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసయ్య నామమున అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలుపుతున్నాను. మైదుకూరు పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక శుభవార్తను తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. మే నెల 4, 5, 6 తారీఖుల్లో మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ స్కూల్ క్యాంపస్లో యేసయ్య ఆశీర్వాద కూడికలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ కూడికలు ప్రారంభమవుతాయి. దేవుని యొక్క బలమైన శక్తిని మీరు అనుభవించడానికి, దేవుని వాక్యములోని సత్యాలను గుర్తెరగడానికి, యేసయ్య యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు మీ కుటుంబం నిండారుగా పొంది దీవించబడ్డానికి తప్పకుండా కులమత భేదాలకు అతీతంగా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. మీతో పాటు మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. దేవుని యొక్క వాక్య వర్షాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూడడానికి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరు కమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. వివరములకు ఈ క్రింది నంబర్స్కు మీరు ఫోన్ చేయమని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.